నమస్తే వి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. రషీద్ హత్యకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. ఈ హత్యలో 20 మంది పాత్ర ఉందన్నారు. పరిపాలించాల్సిన నాయకులే ఇలా హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందారు. నాతో పాటు పార్టీలో ఉండి తిరుగుతున్నాడనే కక్షతో అతని హత్య చేయించాలన్నారు. ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలి, లేకపోతే రోడ్డుపై బైఠాయిస్తామని తెలిపారు. మేము ధర్నా చేస్తాము. వాడికి బయటకి తీసుకురండి, వాడికి మేము కూడా అట్లాగనే చంపేస్తాం. మీరు ఎవరు మాట్లాడకూడదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తా కళ్ళుండి కూడా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎందరున్నారో వారందరినీ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన విధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. అదే కాదు, మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేస్తున్నటువంటి మాటల్లో కాస్త ప్రజలు రెచ్చిపోతుంటే, మీ నాయకులు రెచ్చిపోతుంటే దాన్ని చల్లార్చిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను. దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎంతమందిని ఇలా పొట్టన పెట్టుకుంటారు, ఎంతమందిని ఇలా అన్యాయం చేస్తారు, ఇది ఎంతవరకు అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఉండాయి వాళ్ళ దౌర్జన్యాన్ని, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషుల్ని మనుషులుగా కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి, మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు, ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఆ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలో తీసుకెళ్లినటువంటి మీరు ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన చేస్తున్నారు. ఇదా మీ పాలన? ఇదా పార్ట్లుగా నరికి పక్కనేపటమా మీ పాలన? మాటలు చెప్పే దాంట్లో కనీసం వాస్తవాలు కూడా ఉండాలని కనీసం అర్థం చేసుకోరా చెప్పండి. ఇలా అరాచకాలకి అంతం లేదా? ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఒక్కసారిగా వారి ఇంటి మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇప్పుడే ఏ ఒక్క 5-10 నిమిషాల్లో ఎంత అన్యాయం అండి! ఒక ఎంపీకే కనీసం కూడా ఆ ఎంపీ అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ పెద్దిరెడ్డి గారు, ఆ మిథున్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇలాంటి దాడులు మరి ఆనాడు ఎప్పుడూ చూడలేదు, ఏనాడు చూడలేదు. వినుకొండ చరిత్రలో
ఈ రషీద్ అనే వ్యక్తి నా అమ్మటి తిరిగాడని, నాతో పార్టీలో ఉన్నాడని, మా పార్టీలో విద్యా భాగంలో పనిచేస్తున్నాడని, నాతో పాటు తిరిగాడని మీరు కావాలని చెప్తాడు. ఇందాక ఒక ఆయన కొమ్మలన్నీ నరుకుతాం, తర్వాత మొదలు నరుకుతామని.